హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు టు దాత్రి ధాత్రి టీవీ. టీవీ. ఏం రావు బాగా మెరిసిపోతున్నావు, ఒకటే సం- బాగా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏం సంగతి? సందర్భం పడే మూమెంట్ అక్క. ఏం సందర్భం? పెళ్లి చేసుకుంటున్నావు ఏంది? నేను కాదు, ఆ, నాగ చైతన్య అన్న ఎంగేజ్మెంట్ ఈ రోజు అన్నది. ఎవర్రా? ఏ నాగ చైతన్య చైతన్య? అన్న అక్క, అక్కినేని నాగ మరి చైతన్య. అట్లా పూర్తిగా చెప్పాలిగా. అయినా ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయింది కదా, మళ్ళీ ఎంగేజ్మెంట్ ఏంటి? ఇది అప్పుడు డైవర్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ మ్యారేజ్ అక్క. ఎవరో ఎంగేజ్మెంట్ అవుతుంది ఈ రోజు. ఎవరో గూఢచారి 1 ఉంది కదా, అవునుంది. ఆ హీరోయినే పెళ్లి కూతురు. ఏంటి శోభిత? అవును, శోభితనే అక్క. శోభిత అది అంతా ఇన్ని రోజులు విన్న రూమర్స్ నిజమే. ఆ రూమర్స్ అన్ని నిజమే. ఎవరైతే నెగిటివ్ చేశారో వాళ్ళకైతే మంచిగా బాంబ్ పడేది అందరికి. మరి మా సమంత పరిస్థితి ఏంట్రా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, ఇట్లా అయిపోయింది కథ. సమంతనే చేసుకుంటే బాగుండేది కదా. వాళ్ళే ఇష్టపడి, వాళ్ళు ఇప్పుడు ఇష్టపడి చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఇష్టపడి విడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం అక్క? ఆ, మనం కాదు కదా అది. కానీ ఒక ఫ్యాన్, నాగ చైతన్య ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి ఊపు ఉన్న మూమెంట్ ఇదంతా. వాళ్ళకు ఊపు ఉందో లేదో కానీ వీడు మాత్రం ఒకటే ఊగిపోతుండు. అసలు నాకు నచ్చడం లేదు. నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు ఏంది కొంపదీసి ఆయన నేను- చూసి ఇన్స్పైర్ అయ్యి? అట్లయితే నేను 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆయన 2 చేసుకున్నాడు కాబట్టి. ఓయమ్మో, వీడు నన్ను ఏదో ఒక రోజు ముంచేటట్టున్నాడు సామి. అట్లా కాదులే అక్క, ఎందుకంటే విడిపోయే టైంకి వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళు విడిపోయారు. వాళ్ళకి వీళ్ళకి అంటే ఏం చెప్పుకోలేదు, నేను దీనివల్ల అని వాళ్ళు ఏం చెప్పుకోలేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు జెన్యున్గా లైక్ వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్తో విడిపోయారు. ఆ విడిపోయిన తర్వాతనే కొన్ని రూమర్స్ అనేది వచ్చాయి. ఆ రూమర్స్ అనేది జస్ట్ అది రియల్ అన్నట్టు ఆ మూమెంట్లో ఉండే, బట్ ఈ రోజుకి అదంతా నిజమైంది. ఎంతమంది రూమర్స్ అయితే చెప్పారు. నెగిటివ్ చేసిన వాళ్ళకైతే ఒక మంచి, వాళ్ళకు ఒక ఏమంటారు, ఒక గులాబ్ జామున్ వచ్చినట్టు వాళ్ళందరికీ. ఇది వీడు చెప్పినట్టు ఇప్పుడు అది నిజంగా సెలబ్రేషన్ చేసుకునే మూమెంటో లేదా మనం బాధపడాల్సిన మూమెంటో మన ప్రేక్షకుల త్రూ, నేను కామెంట్స్ త్రూ తెలుసుకుంటా. నీ నుంచి నేను 100%. తెలుసుకోవాలనుకోవట్లేదు. వీడు ప్రతి చిన్న దానికి సందర్భపడిపోతాడు. ఏందో ఇవాళ మరీ ఎక్కువ ఆనందపడిపోతాడు. నేను చూడలేకపోతున్నాను వీడు ఆనందము. అరే నాగ చైతన్య అన్న పెళ్లి అంటే ఈ రేంజ్ లో ఉండాలి, ఉమ్, సెకండ్ టైం అంటే. ఆ. కానీ అందుకే ఎవరికి చెప్పకుండా లిమిటెడ్ పీపుల్స్ ని పిలిచి మరి ఎంగేజ్మెంట్ ఆ జరిపారు. లిమిటెడ్ పీపుల్ వీడిని పిలిచినట్టే వీడు ఆనందం అంతా. అవును, పిలవాలి, అందుకే పిలిచింది కాబట్టి నేను పోయినా. ఆ, పోతేనే కదా ఇంత హ్యాపీగా ఇక ఉన్నది, ఈ చెప్పనీకి పోయినవుగా, వచ్చింది. ఇక అలా లవ్ స్టోరీ కూడా తెలుసుకొని ఉంటావుగా. ఆ, అది ఆల్మోస్ట్ ఒక గూఢచారి షూటింగ్ అప్పటి నుండి స్టార్ట్ అయిందంట. చూసిర్రా? అంతా షూటింగ్ ఉంటది అయ్యే వీళ్ళ టైంకి information. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యే జర్నీ, ఈ బ్రేకప్, మళ్ళీ ఇది రావడం, మళ్ళీ ఇన్ని సంవత్సరాలతో ఇక్కడ పెళ్లికి రావడం, ఎంగేజ్మెంట్ వరకు. దిస్ ఇస్ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్టు ఒక ఆడియన్స్ కి. అంటే ఒక సస్పెన్స్ గా పెట్టి 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 ఎక్దమ్ హ్యాపీ ఇచ్చారు ఆడియన్స్ అందరికి. మా నాగ చైతన్య ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారు, నాతో పాటు నీతో పాటు చాలా మంది హ్యాపీ మూమెంట్. అండ్ సమంత ఫ్యాన్స్ కి కూడా ఒక నెగిటివ్ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నెగిటివ్గా అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ ఇష్టంగా వాళ్ళు విడిపోయి ఉన్నారు కాబట్టి దానికి మనం జడ్జ్ చేయడం మనకి రైట్స్ లేదు. ఈసారి నాగ చైతన్య అన్న ఆయన ఇష్టపూర్వకంగానే వాళ్ళ ఫ్యామిలీ పరంగా, వీళ్ళంతా ఫ్యామిలీ పరంగా, శోభిత ఫ్యామిలీ పరంగా వాళ్ళకంటూ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ ఉండి. అండ్ ఆ ఇష్టపరంగానే నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ అదే పాటు శోభిత యాక్టర్ని కూడా చాలా మంది యాక్టర్గా చూశారు. ఇప్పుడు ఒక వదినగా చాలా మంది చూడబోతున్నారు కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా వదిన, కాబట్టి వదినను కూడా నేను పిలుస్తున్నాను. వదినని కూడా పిలిచేసావు. అన్న అయినప్పుడు వదిన కాదు అక్క. ఇక వీడిది ఇక వాడు ఎవరెవరిని ఏమేమి పిలుస్తున్నాడు, ఇక ఆడికే ఎరక, నాకైతే సంబంధం లేదు. సరే, ఎంతైనా ఇక అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటున్నారు కాబట్టి మా దాత్రి టీవీ తరఫున మీకు, అంటే నాగ చైతన్య గారికి మరి శోభిత గారికి ఇద్దరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇక పెళ్లికి ఇక మనోడెళ్ళి మళ్ళీ ఇంకొక వార్తలు తీసుకొచ్చేదాకా మనం ఈసారి లైవ్ ఇద్దాం అక్క, మన ఇద్దరం వెళ్ళి. నేను రానయ్యా, నువ్వు ఎందుకు అక్క? మా సమంత లేదు, నేను రాను. నాగ చైతన్య ఉన్నాడు కదా అక్క, నీకు అఖిల్ ఉన్నాడు, అలా ఇంకో న్యూస్ కూడా వస్తుంది, బ్రేకింగ్ న్యూస్ అంటే నాకు సమంత వెరీ సూన్. ఈ పెళ్లి తర్వాత ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకొక న్యూస్ రావచ్చు నా అఖిల్ అన్నది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫ్యాన్స్ మూమెంట్, ఫ్యాన్స్ కో సెలబ్రేషన్ లాంటిది ఇది కూడా. సర్లే, ఇక నువ్వు పెళ్లికి పోయి ఇక ఆడికి మేము ఎంత అయితే హ్యాపీ పడుతున్నాం దానికి డబ్బల్ నాగ చైతన్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ హ్యాపీ. నాగార్జున సార్, అఖిల్ అన్న, వీడు పోయి అమలా గారు, అందరూ. అందరి ఫేస్ లో ఆనందము. ఇప్పుడు ఆ ఫొటోస్ గ్రూప్ లో అన్ని వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవుతున్నాయి, యూట్యూబ్ లో వస్తున్నాయి, మన ట్విట్టర్ లో కూడా మంచి మంచి పోస్ట్ వస్తున్నాయి అందరి సంబంధించిన ఫ్యామిలీ. రేపు పొద్దున్న ఈ ఫోటో వస్తుంది, అక్క చేతిలో వచ్చిన తమ్ముడు అని రేపు టైటిల్ తో వస్తుంది. ప్లీజ్ అందరూ అప్పటిదాకా వెయిట్ చేయండి. నా సపోర్ట్ మీరు నాకు చేస్తారని కామెంట్స్ లో నేను చూస్తా. అక్కకి చెప్పండి, అక్క తమ్ముడు మధ్యలో మీరు ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్ లో నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరు సపోర్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. సో కామెంట్స్ తెలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.